त्रिभुवनजननी चेतसा जगहेमतिलकं नासाङ्कुदेमोक्तिकम् मातर्मोक्तिगजानकान्तकुजगोः सर्वाङ्गीस्फूर्तिकाः अक्षोऽस्त्राञ्जनगिङ्गिनिगजमुखी श्रीचक्रमध्यस्थले गिरापिङ्गलमध्यपूर्णनिलये ब्रह्माण्डगण्डस्थले మైక్ చెక్ అండి. లాల్ దర్వాజా బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం తెల్లవారుజాము నుంచి 4 గంటలకు ఇక్కడ బోనాలు సమర్పించడానికి మహిళలందరూ వచ్చారు. వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు ఆలయ కమిటీ పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. భారీ భద్రతను మోహరించడం జరిగింది. పాత బస్తీలో 156 టెంపుల్స్ ఉన్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఇక్కడ వచ్చిన భక్తులు నెమ్మదిగా వెళ్లేలాగా మొత్తం 5 లైన్లను ఏర్పాటు చేయడం, అలాగే సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వాళ్ళు పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనకు డీసీపీ సత్యనారాయణ గారు ఉన్నారు. ఎలాంటి ఏర్పాట్లు జరిగాయి, ఎలాంటి ఫోర్స్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందో అడిగి తెలుసుకున్నాం. మీరు చెప్పండి సార్, అంటే ఎలాంటి సెక్యూరిటీ యాంగిల్లో మెజర్మెంట్స్ తీసుకున్నారు? సుమారు 4000 మందితో 20 మంది డిఎస్పీలు, 5 ఎడిషనల్ ఎస్పీలు, 70 మంది సిఐలు, 150 మంది ఎస్ఐలతో 2 కేంద్ర మిలిటరీ పారామిలిటరీ బలగాలు అంటే ఆర్ఏఎఫ్ కంపెనీలతో కలిపి సుమారు 4000 మందితో పూర్తిస్థాయి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 6 గంటల నుంచే మహిళలు వేలాది సంఖ్యలో రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్ నుంచి పాత బస్తీకి వచ్చారు. వాళ్ళ కోసం యాంటీ స్నాచింగ్ టీమ్స్, షీ టీమ్స్తో పాటు బాంబు స్క్వాడ్తో కూడా భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రం 7 గంటల వరకు ఈ యొక్క బందోబస్తు ఉంటుంది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 300 హై డెఫినేషన్ సీసీ కెమెరాతో కమాండ్ కంట్రోల్ నుంచి మానిటరింగ్ చేస్తున్నారు సిపి గారు. ప్రతి పోలీస్ స్టేషన్లో అనుసంధానించి ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మస్జిదులు, చిల్లాసు, గతంలో జరిగిన సంఘటనల్ని దృష్టిలో పెట్టుకుని అక్కడ సెన్సిటివ్ ఏరియాలో పికెట్స్, హై డెఫినేషన్ కెమెరాస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు వరకు 3 దొంగలు అంటే అనుమానితులు యాంటీ స్నాచింగ్ టీమ్స్ వాళ్ళు పట్టుకుని మాకు చెప్పడం జరిగింది. ఇక్కడ ఇంకా అదనంగా ఏమన్నా ఏర్పాటు చేయాల్సిన పరిస్థితులు ఏదైనా సెన్సిటివ్ ప్లేస్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? గ్యారంటీగా గతంలో గత 40-50 సంవత్సరాల నుంచి జరిగినప్పుడు సంఘటనలను దృష్టిలో పెట్టుకుని ఆ సెన్సిటివ్ ఏరియాస్ అందరినీ కూడా సీసీటీవీ కెమెరాస్, పికెట్స్, కేంద్ర పారామిలిటరీ బలగాలని మోహరించడం జరిగింది. ఎంతమంది సార్ మొత్తం ఎస్పీలు కానీ ఐఏఎస్ ఆఫీసర్లు ఎంతమంది ఉన్నారు? ఎవరు పర్యవేక్షణ? ఐపీఎస్ ఆఫీసర్లు 3, ఒక ఐజీ గారు ఆధ్వర్యంలో 2 ఐజీలు, స్వాతి లక్రా, శివప్రసాద్ గారు ఆధ్వర్యంలో 3 ఐపీఎస్ ఆఫీసర్లు ఎస్పీ స్థాయి, 5 ఎడిషనల్ ఎస్పీలు, 20 మంది డిఎస్పీలు, 70 మంది సిఐలు, 150 మంది ఎస్ఐలతో పాటు 2 మహిళా ప్లటూన్స్తో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. డీసీపీ గారు చెప్తున్న తీరు ప్రకారం ఇప్పటివరకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరిగాం. పలువురు ఐఏఎస్ అధికారుల పర్యవేక్షణలో ఇది సెన్సిటివ్ ఏరియా కాబట్టి పాత బస్తీ ఏరియాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని భారీగా పోలీసులను మోహరించడంతో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్లను కూడా అందుబాటులో ఉంచుకున్నాం, షీ టీంలని అందుబాటులో ఉంచుకున్నాం. ఇప్పటికే సీసీ కెమెరాల ఆధారంగా 3 అనుమానితులని ఏదైతే స్నాచింగ్కి పాల్పడుతున్నారనే అనుమానం ఉందో వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారించడం జరుగుతుందని చెప్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా భారీ ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో భక్తులు భయం లేకుండా భక్తిపూర్వకంగా అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. ఇప్పటికే వివిధ జిల్లాలకు సంబంధించి నల్గొండ, ఇతరత్ర జిల్లాల నుంచి ఇప్పటికే ఓల్డ్ సిటీకి చాలామంది మహిళలు చేరుకున్నారు కాబట్టి వాళ్ళకి కావాల్సిన భద్రతా చర్యలు అయితే పూర్తి స్థాయిలో అన్నీ ఉన్నాయి. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ఏర్పాటు చేయడం జరిగిందని డీసీపీ చెప్పడం జరిగింది. అమ్మవారిని దర్శించుకోవడానికి ఇప్పటికే చాలామంది మహిళలు ఇక్కడ చేరుకోవడం జరిగింది. సాయంత్రం వరకు బోనాలు సమర్పించిన తర్వాత ఘటాల సమర్పించడం, ఆ తర్వాత పలహార బండ్లు, రేపు రంగం కార్యక్రమం కూడా జరగబోయే అవకాశాలు ఉన్నాయి. ఓటు స్టూడియో పోతురాజుల విన్యాసము, ఘటాల ఊరేగింపు, ఆ తల్లి దీవెనలు పొందడానికి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో మరి ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు చాలా చక్కగా భారీ ఎత్తున భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించి ఏర్పాటు చేసినందుకు నిర్వాహకులను అభినందిస్తూ అమ్మవారి ఆశీస్సులు అందరికీ మెండుగా ఉండాలని, మరి వర్షాలు బాగా కురిపించి చక్కగా రైతులు బాగా పంటలు పండించడానికి అమ్మవారు దీవించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను.
రాష్ట్ర మంత్రివర్యులు సరకారు జిల్లా సేవలు కొద్ది సేపట్లోనే జైలు శాఖ విద్యార్థులు మరికొద్ది సేపట్లోనే రాష్ట్ర మంత్రివర్యులు సరకారు జిల్లా సేవలు జైలు శాఖ విద్యార్థున్నారు. దయచేసి రైతు క్లీనంగా దగ్గరగా ఉన్నారు. కొంతమంది కూడా ఈ లెఫ్ట్ సైడ్ కొంచెం రావాలి క్యూ ఉన్నాయి కాబట్టి ఎవరు మహిళల కోసం రైతు ఏర్పాటు చేయబడింది. ఈ లెఫ్ట్ క్యూ లైన్ పెట్టారు. ఫోన్ చేస్తాను. మాకు మామూలు లేదుగా మీ వ్యవహారం.
వర్షం మనకు కలుసుకునేందుకు రాష్ట్ర మంత్రివర్యులు ప్రధాని గుణసార గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి కొత్త పూలు సాధారణ స్వాగతం వస్తా ఉన్నాం. లక్ష్మణ్ గారికి ఆలయ కమిటీ తరఫున సాధారణంగా స్వాగతం. వస్తే
విదేశాల్లో కూడా వారి పోలీసుల కోసం వారు వేశారు. లక్ష్మీమాధవ్ గారు దయచేసి త్వరగా భక్తులను అమ్మవారి దర్శనం చేసి బయటికి పంపవలసిందిగా కోరుతా ఉన్నాం. లైన్ చాలా ఎక్కువగా అయిపోయింది. దయచేసి అతి త్వరగా దర్శనం చేయించేసి సిల్వర్ మెడల్ రవీత శ్రీ సింధు గారు నిజంగా అభినందిస్తున్నాము. ముఖ్యంగా వారు ప్రతి డిపార్ట్మెంట్ వచ్చినట్టు కూడా ఎప్పటికప్పుడు కూడా సమీక్షలు నిర్వహిస్తూ బోనాల కూడా వారు కోఆర్డినేట్ చేస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. వారిని ఒక 2 మాటలు మాట్లాడవలసిందిగా మనందరూ ఉద్దేశించి వారిని కోరుతున్నాము. తలసాని శ్రీనివాసరావు గారిని. గౌరవనీయులు సభాధ్యక్షులు వెంకటేష్ గారు, ఈరోజు ఉమ్మడి దేవాలయాల ఆధ్వర్యంలో మరి లాల్ దర్వాజాలో సింహవాహిని మహాంకాళి దేవాలయంలో మరి ఇప్పుడే పూజలు చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. వారిని ఒక 2 మాటలు మాట్లాడవలసిందిగా మనందరూ ఉద్దేశించి వారిని కోరుతున్నాము. తలసాని శ్రీనివాసరావు గారిని. గౌరవనీయులు సభాధ్యక్షులు వెంకటేష్ గారు, ఈరోజు ఉమ్మడి దేవాలయాల ఆధ్వర్యంలో మరి లాల్ దర్వాజాలో సింహవాహిని మహాంకాళి దేవాలయంలో మరి ఇప్పుడే పూజలు చేసుకొని మరి ఇక్కడ చూస్తే కూడా మహిళామణులు, భక్తులు, ప్రజలు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ, ఉమ్మడి దేవాలయాల కమిటీ చైర్మన్ గారు దత్తాత్రి గారు, లాల్ దర్వాజా కమిటీ చైర్మన్ మరి విజయ్ కుమార్ గారు, ఇక్కడ ఉన్న చాలా మంది పేర్లు, ఇక మళ్ళీ ఆర్గనైజర్స్కి అందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు. మరి మీడియా మిత్రులకు, పత్రికా ప్రతినిధులకు, భక్తులకు, ప్రజలందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మరి ఆనవాయితీగా గడిచిన 200 సంవత్సరాల నుంచి జరిగేటువంటి ఈ యొక్క బోనాల వేడుక మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ఫెస్టివల్గా అనౌన్స్ చేయడమే కాకుండా చరిత్రలో మొట్టమొదటిసారి రేపు హాలిడే కూడా డిక్లేర్ చేయడం జరిగింది. విజయవాడలో కనకదుర్గ టెంపుల్ కానివ్వండి, మరి ఢిల్లీలో కూడా మన బోనాలని భారీ ఎత్తున కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు అమెరికా లాంటి దేశంలో కానీ మరి ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలలో కూడా మరి బోనాల పండుగలు జరుపుకుంటున్నారంటే దానికి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మన పండుగలని వారి ప్రసార మాధ్యమాల ద్వారా ప్రపంచానికి చాటి చెప్పే విధంగా మరి వారు చేస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ప్రత్యేకించి లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహాంకాళి దేవాలయానికి సంబంధించినటువంటి మరి విజయ్ కుమార్ గారు, కమిటీ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు ఒక దైవ భావం, భక్తి భావం ఉన్నటువంటి మన కార్యక్రమాలని ఒకరి సహకారంతో బ్రహ్మాండంగా జరుపుకోవాలని చెప్పి మరొకసారి మీకు అందరికీ తెలుసు, గతంలో మహాంకాళి జాతర వచ్చిందంటే మరి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాలు దేవాలయానికి వచ్చి బయట టీవీల దగ్గర మాట్లాడితే అమ్మా బాగా వర్షాలు పడాలి, రైతులు బాగుండాలి, ప్రజలు బాగుండాలని అడుగుతుంటే మేము. కానీ గోల్కొండలో స్టార్ట్ అయితే అక్కడ వర్షం పడ్డది, సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి దేవాలయంలో జరిగితే అక్కడ పడ్డది. ఈరోజు మరి అర్లీ మార్నింగ్ నుంచే ఇక్కడ కూడా అంటే అమ్మవారు కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటిది ఈ ప్రజలు సంతోషంగా ఉండాలని మరి అమ్మవారి ఆశీర్వాదం మూలాననే ఈరోజు మరి బ్రహ్మాండంగా రాష్ట్రం కలకలలాడాలనేటువంటి సంకల్పంతో
బ్రహ్మాండమైనటువంటి కరెంటు కానివ్వండి, నీళ్లు కానివ్వండి మనకు దక్కుతున్నటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి మరి అనేకమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. మరి దేవుడి దీవెనలు, అమ్మవారి ఆశీర్వచనాలు కూడా మరి ప్రభుత్వానికి ఉన్నాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మళ్ళొకసారి ఆర్గనైజర్స్కి అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అధికారులకు, అనధికారులకు, భక్తులకు, ప్రజలకు అందరికీ పేర్లు అందరి చెప్పలేకపోతే ఏమనుకోవద్దని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. రాష్ట్ర మంత్రివర్యులని సన్మానించవలసిందిగా కోరుతున్నాము. ఒక్క నిమిషం. విజయ్ కుమార్ ముదిరాజు గారు శాలువాతో సన్మానిస్తున్నారు రాష్ట్ర మంత్రివర్యులు తలసాని శ్రీనివాసరావు గారిని. బోలో లాల్ దర్వాజా మహాకాళి మాతాకి. మండలి చైర్మన్ స్వాగతం. మండలి చైర్మన్ కె స్వాగతంగా విచ్చేసిన వారికి స్వాగతం పడుతున్నాము. శాసన మండలి చైర్మన్ స్వామి గారు విచ్చేసిన వారికి స్వాగతం పడుతున్నాము. గేట్